నమస్తే. ప్రపంచ కార్మికుల యొక్క తన పోరాటం ద్వారా హక్కులు సాధించిన ఈ యొక్క మే 1వ తారీఖునికి కార్మిక మేడే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. కార్మిక సోదరులారా, ఈరోజు అనేకమైన పార్టీలు దేశాన్ని ఏలి కార్మికులకి ఒక్కరు కూడా మేలు చేయలేని పరిస్థితుల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్మికుల కోసం అనేక ఫ్యాక్టరీలు కట్టించి వలస వచ్చిన వాళ్ళ కోసం ఆదుకొని వాళ్ళకు ఉపాధి చూపించి కార్మిక శ్రేయస్సే తన శ్రేయస్సుగా ఉండి కార్మిక సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకి అండగా నిలిచిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేనందువలన భారతదేశంలో అనేక పెట్టుబడి వర్గం వచ్చినాయి. ఓడరేవులను ప్రైవేట్ ఫారం చేయటం, ఉన్న ఫ్యాక్టరీలను మూసేయటం, కార్మికులను వీధి పాలు చేసే ఈ యొక్క ప్రభుత్వాలని మనం ముక్తకంఠంతో, కార్మిక ఐక్యతో, కార్మిక చైతన్యంతో కలిసి కట్టుగా పారతోరాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కార్మికులకు అండగా ఉండింది. ఈరోజు ఎన్నికలు వచ్చేలకి అందరూ అది చేస్తాను ఇది చేస్తాను మేనిఫెస్టోలో వదిలేరు. కానీ మేనిఫెస్టోలో ఎవరు కూడా కార్మికుల గురించి కూడా ఎక్కడ కూడా లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క పోయినసారి ఎన్నికలకు ముందు అయ్యా మమ్మల్ని గెలిపిస్తే మూసేసిన ఫ్యాక్టరీలు గెలిపిస్తానన్నారు. ఒక్క ఫ్యాక్టరీని తెరిపిలా. కానీ మూసేసిన ఫ్యాక్టరీల యొక్క కార్మికులకు రావాల్సిన డబ్బులు రాక పస్తులు ఉంటే కూడా ఈరోజు కూడా పట్టించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు అనేక ఫ్యాక్టరీని మూసేసి కార్మికుల రోడ్లు పాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ గారు బీజేపీని మద్దతు ఇస్తున్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే పెట్టుబడి వర్గానికి మద్దతు ఇచ్చినట్టే. కార్మిక వర్గానికి ఏ రోజు కూడా బీజేపీ మద్దతు ఇవ్వాలా. కార్మికుల గురించి ఏ రోజు కూడా బీజేపీ పట్టించుకోవాలా. అటువంటి పార్టీకి ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలిసి కూటమిగా ఏర్పడి ఓట్లు అడుగుతున్నారు. కార్మికులరా, మీరు బాగా ఆలోచించండి. ఈళ్ళకు ఓటు వేస్తే కార్మికుల్ని సర్వనాశనం చేస్తారు. కార్మికులు బాగుపడాలంటే కాంగ్రెస్ కూటమైన వారికి ఓటు వేయండి. కాంగ్రెస్ కూటమిలో ఉన్న వారిని గెలిపించండి. కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ వల్ల దేశానికి, పేద ప్రజలకి న్యాయం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగింది. ఎస్సీ ఎస్సీ వాళ్ళకి న్యాయం జరిగింది. పేద కార్మికులకు న్యాయం జరిగింది. రిటైర్డ్ కార్మికులకు మటుకు న్యాయం జరిగింది. రిటైర్డ్ కార్మికులు గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే పట్టించుకోలేదు బీజేపీ. కానీ మిగిలిన పార్టీలు కూడా పట్టించుకోవాలటానికి కార్మికులంతా ఐక్యతమై ఈరోజు పోరాటానికి దిగి, ఈ పోరాటమే ఓటు హక్కు. ఈ ఓటు హక్కును మీరు వినియోగించుకోండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వండి. కాంగ్రెస్ని బలపరిచిన వాళ్ళకి మద్దతు ఇచ్చి ఓటు వేసి యావత్ భారతదేశంలో ఉన్న కార్మికులందరూ కూడా ఈపీఎఫ్ రావాలన్నా, మూసేసిన ఫ్యాక్టరీల యొక్క కార్మికులకు, నిరుద్యోగ కార్మికులకు న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కూటమికి వల్ల జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికలలో కేరళ, కర్ణాటక మరియు తమిళనాడులో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కల్పించినట్టు సర్వేల వల్ల తెలుస్తుంది. కాబట్టి మేడే శుభసందర్భంగా అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, కార్మికులందరూ ఐక్యతమై కార్మికులందరూ ఒక తాటికి వచ్చి ఈ యొక్క
కూటమిని గెలిపించండి, మీకు రావాల్సిన రాయితీలు పొందండి. మీ కార్మికులు న్యాయం జరగాలన్నా, కార్మికులు మేలు జరగాలన్నా, కార్మికులు అభివృద్ధి చెందాలన్నా, కార్మికులు న్యాయమైన జీతాలు రావాలన్నా, నిరుద్యోగం పోవాలన్నా కాంగ్రెస్ కూటమికి ఓటు వేసి కాంగ్రెస్ కూటమికి గెలిపించండి. కాంగ్రెస్ కూటమి గెలిచేద్దామంటే మేలు జరుగుతుంది. కాబట్టి మీరందరూ భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇంకా జరగవలసిన తెలంగాణలో కానీ ఈపీఎస్ రావాలంటే ఈపీఎస్ కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచండి. కాంగ్రెస్ పార్టీని బలపరచడం వల్ల ఆ రోజు అసలు ఈపీఎస్ 1952లో కాంగ్రెసే కాబట్టి 1000 రూపాయలు 2013లో 1000 రూపాయలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే కార్మికుల మీద జరుగుద్ది, కర్షకుల మీద జరుగుద్ది. ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్న అక్రమ అన్యాయ దీన్ని కూడా మీరు సాధించుకోవచ్చు. ఈ అన్యాయాన్ని పోరాటం చేసుకోవచ్చు. న్యాయంగా కార్మికులకి అన్ని రావాల్సిన రాయితీలు వస్తాయని, కాంట్రాక్ట్ బేసిస్ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిన దానిలో కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ కార్మికులుగా మేము చేరుస్తా అన్నారు. నిరుద్యోగులకి ముందు ఉద్యోగం ఇచ్చి ఆ ట్రైనింగ్ పీరియడ్లో 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. కర్షకులకు న్యాయం చేస్తున్నారు, వ్యవసాయదారులకు న్యాయం చేస్తున్నారు, కాబట్టి స్త్రీలకు న్యాయం చేస్తున్నారు. కాబట్టి మీరు కాంగ్రెస్ కూటమికి ఓటేయండి, కాంగ్రెస్ కూటమి గెలిపించండి. కాంగ్రెస్ కూటమి గెలిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని మీకు తెలియజేస్తూ మరొకసారి యావత్ ప్రపంచ పోరాట యోధులైన కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే.